కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీపీ కార్యదర్శి ముదునూరి మురళీరాజును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారంటూ ఆరోపించారు. వెంటనే సస్పెండ్ చేయకపోతే నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన చేపడతామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చినారు. కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం ప్రజలు అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. మా పెద్దలు కూడా ఇతను ఓసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను. కానీ మా పెద్దలందరూ కూడా నువ్వు జాగ్రత్త, నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు అని ముదునూరి మురళీకృష్ణరాజు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. మా డ్రైవరు లక్ష్మణ్ అనే అబ్బాయిని కేకేసి ముందు 2 రోజుల ముందు నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెయ్యాలి, మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని, ఇదేం కర్మరా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను. ఈ విధంగా చేస్తాడని ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఊహించి ఉండం. ఇదేం దారుణం అండి బాబు. పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షిస్తారా అండి? ఇంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈ మురళీకృష్ణరాజు ఉన్నాడు, ఆ మురళీకృష్ణరాజుని నమ్మి ఆయన అమలాపురం ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. నన్ను దురుద్దేశంతో ఊసరవిల్లి మాదిరిగా రంగులు మారుతూ పార్టీని ఎన్నుకోటు పడిచి మరి సత్యప్రభ గారిని వాడించి మరి తన ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ మరి ఏదైతే సునీల్ గారు ఉన్నారో సునీల్ గారి దగ్గర డబ్బులు తీసుకోండి, ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామానికి కూడా మరి సుబ్బారావు గారి దగ్గర కూడా డబ్బులు తీసుకుంది. ప్రతి గ్రామంలో కూడా 3 లక్షలు 4 లక్షలు పంచడం జరిగింది. మరి తన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సత్యప్రభ గారు వాడిపోయినట్టయితే అక్కడ ఏదో లీడర్ అవుతారనో మరి ఉద్దేశం ఏంటో తెలియదు. పార్టీని మోసం చేశాడు కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా మురళీరాజుని సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలని ముక్తకంఠంతో అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అతన్ని డిస్మిస్ చేసినట్టయితే ఎప్పుడు కూడా పార్టీలో ఇలాంటి తప్పులు జరగవు. ఇది పార్టీకి చాలా మంచి ఇది కాబట్టి అతను డిస్మిస్